హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ్. సో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి సంబంధించిన అతిపెద్ద మణిహారం ఇది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ 2026 జనవరి 4వ తారీఖు మొదటి ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యింది. సో దీని మీద ఇప్పుడు చాలా అంటే చాలా డిబేట్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఓ పక్క దీన్ని కంప్లీట్ క్రెడిట్ మొత్తం జగన్ గారికి ఇవ్వాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు. అంటే దీన్ని కంప్లీట్ అసలు జగన్ గారు అన్ని అనుమతులు తీసుకొచ్చి అసలు మొదలుపెట్టిందే జగన్ గారు. మా జగన్ గారు మొదలుపెట్టి సగం వరకు జగన్ గారు కంప్లీట్ చేశారు 2024 వరకు. ఆల్మోస్ట్ సగం భోగాపురం ఎయిర్పోర్ట్ సగం కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు అని చెప్పేసి దీని క్రెడిట్ కంప్లీట్గా జగన్ గారికి ఇవ్వాలని చెప్పేసి ఇటు వైసీపీ వాళ్ళు. లేదా అసలు ఇది ఆలోచన చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు కాబట్టి భోగాపురంకి ఎయిర్పోర్ట్ వచ్చింది. దాని తర్వాత అసలు అరకొర పనులు చేసి వదిలేసిన జగన్ గారు, దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని పరుగులు పెట్టించి మరి కంప్లీట్ చేశారని చెప్పేసి ఇటు టీడీపీ వాళ్ళ వాదన. ఇలా మొత్తానికి సోషల్ మీడియాలో అయితే కంప్లీట్ ఒక డిబేట్ డిస్కషన్ అనేది నడుస్తూ ఉంది. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, ఇటు జగన్ గారికి ఇవ్వాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా అనేది. మీ అభిప్రాయం ఏంటి? ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవ్వరు భోగాపురం ఎయిర్పోర్ట్కి కృషి చేసింది? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ఒక కొలిక్కి వచ్చి ఇవాళ ప్రారంభమైందంటే దానికి ప్రధాన కారణం ఎవరు? ఇటు జగన్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా? అసలు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అసలు 2015లో మొదలైన ఒక ఆలోచన, ఒక ప్రయాణం 2026 వరకు ఏం జరిగింది? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అసలు 2015 నుండి 2026 వరకు ఏం జరిగింది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది అసలు కంప్లీట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనేది మీరే డిసైడ్ అయిపోవచ్చు. కంప్లీట్గా ఈ వీడియోని ఎండ్ వరకు కూడా మీరు డెఫినెట్గా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అసలు మొత్తం ఒక ప్లాను, దాని స్ట్రక్చరు, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలి, ఎన్ని ఎకరాల్లో ఉండాలి, ఇవన్నీ మొత్తం కంప్లీట్గా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది 2015-16 ఆ మధ్య కాలంలో. ఆల్రెడీ వైజాగ్ సంబంధించి ఎయిర్పోర్ట్ ఉంది, అయినా సరే భోగాపురంలో కూడా మనం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించి భోగాపురం ఏరియాని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక కొత్త ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. తద్వారా మనం ఈ నేవీ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఏదైతే వైజాగ్లో ఉందో ఆ నేవీ ఎయిర్పోర్ట్లో మనం దాని మీద అంత డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా సరే అక్కడ ఉండే ఆ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం వైజాగ్, అది కంప్లీట్ నేవీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఏం చేయాలన్నా నేవీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా నేవీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. కొత్త రన్వే కన్స్ట్రక్ట్ చేయాలన్నా నేవీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. కొత్త ఏదన్నా ఎయిర్లైన్ అక్కడ ల్యాండ్ అవ్వాలన్నా మళ్ళీ నేవీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఇలా ప్రతిదీ నేవీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కాబట్టి మనం ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే కంప్లీట్ ఒక స్టేట్ ఓన్డ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంటే మొత్తం మొత్తం ఆ ఎయిర్పోర్ట్ మీద సర్వ హక్కులు రాష్ట్రానికి ఉంటుందని చెప్పేసి 2015-16లో చంద్రబాబు నాయుడు గారు భావించి ఈ భోగాపురం అనే ఏరియాని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ కొత్తగా మనం నిర్మించుకుందామని చెప్పేసి అనుకున్న తర్వాత దానికి సంబంధించి అప్పుడు చాలా అంటే చాలా కాంట్రవర్సీస్ అనేవి కూడా నడిచాయి. మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ అక్వైజేషన్ మీద చాలా అంటే చాలా గొడవలు అనేవి ఈ ప్రజల నుండి చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకు వ్యతిరేకత అంటే ఈ భోగాపురం చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామస్తులు అందరూ కూడా కంప్లీట్గా వ్యతిరేకించారు. అసలు మాకు భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కర్లేదు, అసలు ఇక్కడ పంటలు పండే భూములన్నీ కూడా మీరు ఎయిర్పోర్ట్కి ఎలా తీసుకుంటారని చెప్పేసి అప్పట్లో చాలామంది వ్యతిరేకించారు దీన్ని. మరీ ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారైతే దీని మీద చాలా విస్తృత పోరాటం చేశారు. ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం,
ఎంత మటుకు ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడిని గట్టిగా అడుగుతా ఉన్నాం మేము. ఉన్న ల్యాండ్ అక్విజిషన్ పేరుతో, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా ల్యాండ్ తీసుకొని ఇంకా వాళ్ళను అస్తవ్యస్త పరిస్థితుల్లోకి తీసుకురావడం చాలా దారుణం. ఇప్పుడు మీరు ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నారో ఈ వీడియోలన్నీ కూడా గతంలో జగన్ గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి చేసిన పోరాటాలే. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జగన్ గారు అక్కడ పోరాటం చేసింది కంప్లీట్గా ఈ ల్యాండ్ అక్వైజేషన్ మీద ఆయన ఫైట్ చేశారు తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఎక్కడే కానీ ఆయన ఫైట్ చేయలేదు. సో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ల్యాండ్ అక్వైజేషన్ అనేది చేస్తుందో జనరల్గా ఎయిర్పోర్ట్కి కావాల్సింది అంటే జగన్ గారు అప్పుడున్న ఆలోచన ప్రకారం, అప్పుడున్న లెక్కల ప్రకారం ఇటు చెన్నై కావచ్చు, కొచ్చి కావచ్చు, ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా తక్కువ ల్యాండ్లోనే హై క్లాస్ ఫెసిలిటీస్ ఇస్తున్నాయి. మనం ఎందుకు 5,000 ఎకరాల్లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పేసి గతంలో తీవ్రంగా ఫైట్ చేశారు జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ 5,000 ఎకరాలు మనము భోగాపురం ఎయిర్పోర్ట్కి అక్వైజేషన్ చేసాం, 5,000 ఎకరాల్లో మనం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ గారు ఫైట్ చేశారు. అంతే తప్ప ఎక్కడే కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్గానే వ్యతిరేకం అని చెప్పేసి ఎక్కడే కానీ ఆయన మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడైతే ఆ సోషల్ మీడియాలో అయితే ఆ సర్క్యులేషన్ అనేది చాలా భారీగానే జరుగుతుంది. అంటే కంప్లీట్గా జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ వ్యతిరేకం అని చెప్పేసి కూడా చాలా సర్క్యులేట్ అనేది అవుతుంది. బట్ ఆయన ఫైట్ చేసింది ఈ ల్యాండ్ అక్వైజేషన్ మీద, అంతే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్కి క్వైట్ అగెనెస్ట్గా కాదు. సో అలా ల్యాండ్ అక్వైజేషన్ మీద చాలా కాంట్రవర్సీస్ అనేది జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అసలు ఎలాంటి కంప్లీట్ అష్యూరెన్స్ అనేది ఇవ్వకుండా ఏది అక్కడ భూములు ఇస్తున్న రైతులకు కావచ్చు, లేకపోతే ప్రజలకు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, ఎలాంటి భరోసా అనేది లేకపోతే ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది లేకుండానే, అలాగే ఎలాంటి పర్యావరణ సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా, అసలు ఏవియేషన్ సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా, అసలు ఎక్కడ ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకుండా, అంటే నీళ్లు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటి ఎలాంటి వసతులు అనేవి లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 4వ తారీఖు 2019లో దీన్ని ఫౌండేషన్ స్టోన్ వేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి. ఫిబ్రవరి 4వ తారీఖు 2019 అంటే ఎగ్జాక్ట్లీ ఎన్నికలకి 1 నెల ముందు. సో అంటే మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చే 1 నెల ముందు ఈ ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. సో దీని మీద అప్పుడు చాలా అంటే చాలా కాంట్రవర్సీ అనేది నడిచింది. అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు కేవలం అన్నీ కూడా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల ముందు హడావిడిగా దీన్ని ఫౌండేషన్ స్టోన్ వేశారు తప్పితే దీనికి సంబంధించిన ఆయన ఎలాంటి యాక్టివిటీస్, ఎలాంటి క్లియరెన్స్లు తేయలేదు అని చాలా అంటే చాలా అప్పట్లో చాలా డిబేట్లు అనేవి నడిచాయి. అది కూడా ఒక రకంగా వాస్తవం. ఎందుకంటే అప్పటికి ఈ కంప్లీట్గా అక్కడ భూములు ఇచ్చిన రైతులు కూడా కంప్లీట్గా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయలేదు. అలాగే వచ్చేసి పర్యావరణం సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అండ్ అలాగే ఏవియేషన్ సంబంధించి క్లియరెన్స్ కూడా అప్పటికి రాలేదు. ఇంకా చాలా లీగల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి లేకుండానే మరీ ముఖ్యంగా అసలు దీన్ని ఎవరు నిర్మించాలనే టెండర్ కూడా ఆయన ఫైనలైజ్ చేయలేదు. ఎందుకంటే ఆ మధ్యలో ఇటు సెంట్రల్ స్టేట్ మధ్య చాలా డిబేట్ అనేది నడిచింది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ టెండర్ల వివాదం చిలికి గాలివానలా మారుతోంది. విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రైవేటు బిడ్డర్లతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రభుత్వ రంగ సంస్థల్ని విస్మరిస్తూ ఉండడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోపక్క విమానాశ్రయ నిర్మాణానికి తాము వేసిన బిడ్డింగ్ ను కాదని ప్రైవేటు బిడ్డర్లకు దక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఏఐ గుర్రుగా ఉంది. ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలి, అది సెంట్రలే దీన్ని మొత్తం కంప్లీట్ చేస్తుంది అని చెప్పేసి అప్పట్లో దీనికి సంబంధించి చాలా డిబేట్ అనేది కూడా నడిచింది. చాలా ఫైట్ జరిగింది స్టేట్ వర్సెస్ సెంట్రల్. సో ఇవన్నీ ఏం చేయకుండానే చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. అంటే నెక్స్ట్ 2019లో మళ్ళీ మనం గెలిచిన తర్వాత దీన్ని అన్ని అనుమతులు తీసుకొని మనం కంప్లీట్ చేద్దాంలే అనుకున్నారు ఆయన. బట్ 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2019 తర్వాత అంటే జగన్ గారు గెలిచిన తర్వాత దీన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ని డెఫినెట్గా మనం కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పేసి 2020లో మళ్ళీ ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మళ్ళీ ఆయన మొత్తం వర్క్ స్టార్ట్ చేశారు.
అంటే మార్చి 2020 మార్చిలో దీనికి సంబంధించి ఫస్ట్ ఈ జిఎంఆర్ వాళ్ళకి ఈ అప్రూవల్ ఇచ్చారు. అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి జిఎంఆర్ వాళ్ళకి మొత్తం కాంట్రాక్ట్ అనేది ఓకే చేశారు. ఎందుకు జిఎంఆర్ అంటే జనరల్గా మన అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ కావచ్చు లేకపోతే ఢిల్లీ కావచ్చు, ఈ రెండు ఎయిర్పోర్ట్ కూడా జిఎంఆర్ వాళ్ళు హై క్లాస్గా కట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళైతేనే ఇంకా బాగా కన్స్ట్రక్ట్ చేయగలరు అని చెప్పేసి జిఎంఆర్ వాళ్ళతోటి సైన్ చేసుకున్నారు. సైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత ఇక మార్చిలో ఇది జరిగింది. ఏప్రిల్ తర్వాత మనందరికీ తెలుసు మొత్తం కంప్లీట్ ఈ కరోనా అనేది మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం వణికించేసింది. అందులో భాగంగా ఇక 2020, 2021 మొత్తం కంప్లీట్ ఎలాంటి వర్క్ జరగలేదు. భోగాపురం సంబంధించి ఎలాంటి వర్క్స్ అనేది ఈ 2 సంవత్సరాలు జరగలేదు. మళ్ళీ 2022లో ప్రారంభమైంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి వర్క్ మొత్తం. 2022లో మొత్తం ఏదైతే ఈ ల్యాండ్ అక్వైజేషన్కి భూములు ఇచ్చారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి భూములు ఏవైతే ఇచ్చారో ఆ రైతులందరూ కూడా 2022లో జనవరిలోనే మొత్తం వాళ్ళకి రావాల్సిన అమౌంట్ మొత్తం కూడా సెటిల్ చేసింది అప్పటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మొత్తం సెటిల్ చేసిన తర్వాత మొత్తం ఇక ల్యాండ్ ఇష్యూ అనేది అక్కడితో క్లోజ్ అయిపోయింది. వాళ్ళు సంపూర్ణంగా ఇక వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. సో అక్కడ భూములు క్లియరెన్స్ అనేది వచ్చేసింది. దాని తర్వాత లీగల్ క్లియరెన్స్ కోసం ఫైట్ చేశారు. లీగల్ క్లియరెన్స్ కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఏవియేషన్ మినిస్టర్ క్లియరెన్స్ అంటే ఆ మినిస్ట్రీ నుండి క్లియరెన్స్ కోసం అది కూడా ఫైట్ చేశారు, అది కూడా తెచ్చుకున్నారు. పర్యావరణం కోసం ఫైట్ చేశారు, అది కూడా సాధించారు. దాని తర్వాత ఈ ఎయిర్పోర్ట్ సంబంధించి వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి అని చెప్పేసి దానికి సంబంధించి జీవోలు కూడా రిలీజ్ చేశారు. ఇలా కంప్లీట్గా అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి ఎలాంటి అనుమతులు కావాలో ఆ అనుమతులు అన్నీ కూడా తీసుకున్నారు. సో ఆ అనుమతులు అన్నీ కూడా తీసుకున్న తర్వాత మే 3వ తారీఖు 2023 తారీఖున మళ్ళీ జగన్ గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి శంకుస్థాపన చేశారు. ఫౌండేషన్ స్టోన్ వేశారు ఆ రోజు మే 20, 2023 మే 3వ తారీఖు రోజు. సో ఆ రోజు మొదలైంది ఈ కన్స్ట్రక్షన్ అనేది. ఆ రోజు మొదలైన కన్స్ట్రక్షన్ జగన్ గారు దిగిపోయే నాటికి 31% కంప్లీట్ అయింది భోగాపురం ఎయిర్పోర్ట్. సో 31% కంప్లీట్ చేశారు. ఎప్పటికప్పుడు ఆయన సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ఈ జిఎంఆర్ గ్రూప్ వాళ్ళతోటి మాట్లాడుతూ కంప్లీట్ ఆయన దిగిపోయే నాటికంటే జూన్ 2024 వచ్చేసరికి 31% కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనందరికి తెలుసు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత ఆల్రెడీ 31% అనేది కంప్లీట్ అయింది కాబట్టి అందులోనూ రామ్మోహన్ నాయుడు మనకు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సో ఉత్తరాంధ్రకి సంబంధించిన ఎంపీ కదా ఆయన ఆయన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అన్ని అనుమతులు కూడా చకచక వచ్చేసాయి. ఈ పనులను కూడా పరుగులు పెట్టాయి. ఇక సో ఆల్రెడీ 31% కంప్లీట్ అయిన ఈ వర్క్ని, ఈ ఎయిర్పోర్ట్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక కంప్లీట్గా నిర్మించేశారు ఎలాంటి ఆటంకాలు లేకుండా. సో ఇక్కడ 2019లో చంద్రబాబు నాయుడు గారు అనేక సమస్యల నడుమ ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు అనేవి లేకున్నా సరే అప్పటికి ప్రారంభం చేశారు. అంటే ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు ఆయన. బట్ ఆ క్లియరెన్స్ అన్నీ కూడా 2022 వరకు కూడా ఆ టైం అనేది పడింది. 2023 వరకు 2023 మే 3వ తారీఖు వరకు ఆ క్లియరెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చింది జగన్ గారు. లీగల్ క్లియరెన్స్, పర్యావరణ క్లియరెన్స్, ఏవియేషన్ నుండి క్లియరెన్స్, నేవీ నుండి క్లియరెన్స్, ఇలా ప్రతి సర్టిఫికేట్, ప్రతి ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చింది జగన్ గారే. ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకున్నది కూడా జగన్ గారే. సో 31% వరకు కంప్లీట్ చేశారు. సో మిగిలిన ఏదైతే ఈ 69% ఉందో అది ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసింది. సో కంప్లీట్ చేసి ఇవాళ జనవరి 2026 జాన్ 4 ఇవాళ మొదట ఫ్లైట్ ల్యాండ్ అనేది అయ్యింది. ఎవరు దీన్ని అంటే మొత్తం కంప్లీట్ అవ్వడానికి కృషి చేశారనే దానికి ఒక చిన్న
ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు వీడియో. జిఎంఆర్ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు ఈ వీడియోలో కూడా చూడండి. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది నిజంగాను. సో చూసారుగా ఆయన మాట్లాడిన మాటలు. సో ఇది హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ. 2015లో మొదలైన ప్రయాణం 2026 వరకు, అంటే కంప్లీట్ ఒక 11 సంవత్సరాలు పట్టింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కొలిక్కి రావడానికి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి. సో కంప్లీట్ ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసే ఉంటుంది ఎవరికి ఇవ్వాలి మనం క్రెడిట్ అనేది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా తెలియజేయండి. సో చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా లేకపోతే జగన్ గారికి ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారి కృషి ఎక్కువ ఉందా లేకపోతే జగన్ గారి కృషి ఎక్కువ ఉందా? ఎవరు ఎక్కువగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మొత్తం కష్టపడ్డారన్నది మీరే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి.